నాగర్ కర్నూలు జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. బంగారు నిధి ఉందని బిజినపల్లి మండలంలోని రామరెడ్డిపల్లి తండాలో క్షుద్ర పూజలు చేశారు. దీనికోసం ఓ మైనర్ బాలికను బలిచ్చేందుకు పన్నాగం పన్నారు. బాలికను కిడ్నాప్ కూడా చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు క్షుద్ర పూజలను అడ్డుకున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న నాగర్ కర్నూలు పోలీసులు విచారణ జరుపుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. బంగారు నిధి ఉందని బిజినపల్లి మండలంలోని రామరెడ్డిపల్లి తండాలో క్షుద్ర పూజలు చేశారు. దీనికోసం ఓ మైనర్ బాలికను బలిచ్చేందుకు పన్నాగం పన్నారు. బాలికను కిడ్నాప్ కూడా చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు క్షుద్ర పూజలను అడ్డుకున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న నాగర్ కర్నూలు పోలీసులు విచారణ జరుపుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. బంగారు నిధి ఉందని బిజినపల్లి మండలంలోని రామరెడ్డిపల్లి తండాలో క్షుద్ర పూజలు చేశారు. దీనికోసం ఓ మైనర్ బాలికను బలిచ్చేందుకు పన్నాగం పన్నారు. బాలికను కిడ్నాప్ కూడా చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు క్షుద్ర పూజలను అడ్డుకున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న నాగర్ కర్నూలు పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, క్షుద్ర పూజలకు సంబంధించిన వివరాలేంటి? నార్కల్ జిల్లాలో క్షుద్ర పూజలకు సంబంధించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇది బిజినపల్లి మండలం వట్టెం శివార్లో ఉన్నటువంటి రామరెడ్డిపల్లి తాండాలో వ్యవహారం వెలుగు చూస్తుంది. సో ఎవరైతే ఒక వ్యక్తి ముఖ్యంగా ఏదైతే బంగారు నిధి దొరుకుతుంది అన్న కారణంతో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులంతా కూడా రామరెడ్డిపల్లి తాండాలో రాత్రిపూట ఒక మైనర్ బాలికని కిడ్నాప్ చేసి అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయిని బలిస్తే క్షుద్ర పూజల ద్వారా మీకు బంగారు నిధి దొరుకుతుందని ఎవరో చెప్పడంతో సో ఆ ప్రయత్నాలను చేశాడు. ఆ విషయం గ్రామస్తులందరికీ తెలియడంతో ఒక్కసారిగా రాత్రిపూట నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో ఆ వ్యక్తి ఉన్న సందర్భంలో గ్రామస్తులంతా వెళ్ళి అతనిపై దాడి చేసి ఆయనని పోలీసులకు అప్పగించారు. సో పోలీసులు ఈ విషయం మీద విచారణ జరుపుతున్నారు. ఇదివరకు నార్కల్ డిఎస్పీగా ఉన్నటువంటి శ్రీనివాసుని వివరణ కోరితే ఆ విషయం తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. సో విచారణ చేస్తున్నాము. దీనికి సంబంధించి గుప్త నిధులకు సంబంధించిన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా మైనర్ బాలికను ఆ అమ్మాయి కూడా కొల్లాపూర్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా చెప్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే కిడ్నాప్ చేశారో అతనికి సంబంధించిన బంధువుల అమ్మాయిగా కూడా చెప్తున్నారు. సో బంధువుల అమ్మాయిని బలియడానికి ఏంటి కారణం అనేది కూడా తెలియాల్సి ఉంది. సో గుప్త నిధుల కోసమే ఇట్లాంటి దారుణానికి ప్రయత్నాలు చేశాడు అని చెప్పి తెలుస్తుంది. ఏది అయినప్పటికీ కూడా ఈ ఎంటైర్ విషయం కూడా మామనార్ జిల్లాలో ఒక కలకలం రేపిందని చెప్పవచ్చు, సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులంతా కూడా ఎవరైతే నిందితున్నారో వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఆ అమ్మాయిని కూడా అక్కడి నుంచి పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏం జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గ్రామస్తులు కూడా ఈ వ్యవహారంలో చాలా చాకచక్యంగా వివరించారు. ఘటన తెలిసిన వెంటనే ఏదైతే సంఘటన స్థలం ఉందో ఆ సంఘటన స్థలంలో కొన్ని టెంకాయలు కనిపిస్తున్నాయి. మనకు క్లియర్గా ఒక కరెన్సీ కనిపిస్తుంది, పూజలు చేసినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా రాత్రిపూట అమ్మాయిని అక్కడికి ఘటనా స్థలం తీసుకుపోవడానికి కారణం ఏంటి అనేది మాత్రం పోలీసుల విచారణ తేలాల్సి ఉంది. బంధువులు అమ్మాయిగా చెప్తున్నారు. ఇంకొకటి బోర్ వేయడానికి అమ్మాయిని తీసుకెళ్లారని చెప్తున్నారు. బోర్ వేయడానికి వెళ్తే కుటుంబ సభ్యులతో వెళ్ళాలి, కానీ ఆ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చారనే విషయాన్ని కూడా గ్రామస్తులు పూర్తి స్థాయిలో అడ్డుకోవడం జరిగింది. సో గుప్త నిధుల కోసమే బంగారు గని వస్తుంది, తర్వాత బంగారు నిధి తనకు దక్కుతుందన్న కారణంతోనే ఆ వ్యక్తి ఇట్లాంటి ప్రయత్నాలకు ఇన్వాల్వ్ అయ్యి ఆ ప్రయత్నాల కోసమే ఇట్లాంటి కార్యక్రమాలకు ఒడిగట్టాడని చెప్పి తెలుస్తుంది. సో ఎవరైతే ఘటనకు బాధితుడైన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రవంతి.